టాలీవుడ్ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇంట పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఆయన కుమార్తె జనని సూర్యతేజ వివాహం హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అంతేకాదు, రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకకు తరలి రావడంతో బండ్ల గణేష్ కుమార్తె వివాహం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో జరిగిన ఈ వివాహ వేడుకలో సందడి మామూలుగా లేదు. తన కుమార్తె వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించిన బండ్ల గణేష్ సినీ, రాజకీయ రంగాల్లో తనకి ఉన్న సన్నిహితులను ఆహ్వానించారు. వివాహ వేడుకకు వచ్చిన అతిథులకు స్వాగతం పలుకుతూ నూతన వధూవరులు జనని సూర్యతేజ ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వివాహ వేడుకకు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివాహ వేదికకు చేరుకొని నూతన దంపతులను ఆశీర్వదించారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వేడుకకు హాజరై జనని సూర్యతేజలను ఆశీర్వదించారు. సీఎంల రాకతో వివాహ వేదిక వద్ద సందడి మరింతగా పెరిగింది. ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు కూడా ఈ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఒకవైపు రాజకీయ ప్రముఖులు, మరోవైపు సినీ తారలు, ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో ఈ వివాహ వేడుక ప్రత్యేకంగా నిలిచింది. టాలీవుడ్ నుంచి పలువురు అగ్ర నటులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అలాగే విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున కూడా ఈ వేడుకలో సందడి చేశారు. సీనియర్ నటుడు రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత రాజశేఖర్ కూడా ఈ వివాహానికి హాజరై జనని సూర్యతేజలకు శుభాకాంక్షలు తెలిపారు. కామెడీ బ్రహ్మానందం కూడా పెళ్లి వేడుకకు వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. దర్శకులు అనిల్ రావుపూడి, శ్రీను వైట్ల తదితరులు కూడా వివాహానికి హాజరై వధూవరులకు విశేష చెప్పారు. ఈ వివాహ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొనిదెల. ఆమె కూడా వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ, రాజకీయ ప్రముఖులు వరుసగా వేడుకకు రావడంతో జేఆర్సీ కన్వెన్షన్ మొత్తం సందడిగా మారిపోయింది. వధూవరులతో కలిసి ఫోటోలు దిగుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ప్రముఖులు. ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు. సినీ పరిశ్రమలో పలువురు స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలతో ఆయనకు మంచి అనుబంధం ఉంది. ఆ పరిచయాలు, స్నేహబంధాలు ఈ వివాహ వేడుకలో మరోసారి కనిపించాయి. బండ్ల గణేష్ తన కుమార్తె పెళ్లిని ఘనంగా నిర్వహించడంతో టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అందుకే ఈ వివాహ వేడుక కేవలం కుటుంబ వేడుకగానే కాకుండా టాలీవుడ్ ప్రముఖుల కలయికగా కూడా కనిపించింది. జనని సూర్యతేజల వివాహ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ నూతన దంపతులను ఆశీర్వదించారు. ముఖ్యమంత్రుల నుంచి మంత్రుల వరకు, అగ్ర హీరోల నుంచి దర్శకులు, నిర్మాతల వరకు పలువురు ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొని కొత్త జంటకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వేదికపై వధూవరులతో కలిసి ప్రముఖులు దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. ఒకే వేదికపై ఇంతమంది ప్రముఖులు కనిపించడంతో అభిమానులు కూడా ఈ పెళ్లి వేడుకపై ఆసక్తిని చూపించారు. మొత్తానికి బండ్ల గణేష్ కుమార్తె జనని సూర్యతేజ వివాహం ఘనంగా జరిగింది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కావడంతో పాటు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, రాజశేఖర్ దంపతులు, బ్రహ్మానందం, దిల్ రాజు, అన్నా కొనిదెల, అనిల్ రావుపూడి, శ్రీను వైట్ల తదితర సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను దీవించారు. జనని సూర్యతేజలకు మన తరపున కూడా హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు.